అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు ఈరోజు ఎంతో నోరూరించే చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ చూపించబోతున్నానండి. ఈ గోంగూర చికెన్ ప్లెయిన్ రైస్ కానివ్వండి, జీరా రైస్, ఘీ రైస్, లేకపోతే బగారా రైస్, వీటికి కాంబినేషన్ అదిరిపోతుందండి. వీకెండ్స్ అనగానే నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా గోంగూరలో వేసుకొని చేసుకోండి, భలే ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా దీనికోసం ఇలా ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అలాగే ఒక ½ కేజీ చికెన్ తీసుకున్నాను. విత్ బోన్సేనండి. చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి, అప్పుడు ఈ కర్రీకి చాలా బాగుంటుందన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. నేను ఇలా మట్టి పాత్రలో చేస్తున్నానండి. నాకు టైం ఉన్నప్పుడు ఇలా మట్టి పాత్రల్లో చేసుకుందాం అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే సండేస్ కానివ్వండి, ఎప్పుడన్నా కొంచెం టైం ఉంది అన్నప్పుడు చేస్తుంటాను. వీటిని మెయింటైన్ చేయడం కష్టమే కొంచెం, అలాగే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుందండి, అందుకని అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 కప్పు ఆయిల్ పోసేసానండి. గోంగూర చికెన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి, అలా అయితేనే టేస్టీగా ఉంటుందన్నమాట. మనం బయట ఎక్కడైనా రెస్టారెంట్స్లో లేదా ఎక్కడైనా సరే గోంగూర చికెన్ తినేసి అక్కడ భలే టేస్ట్ ఉందే, మన ఇంట్లో ఇంత టేస్ట్ లేదేంటి అని అనుకుంటారు కదా. అదేనండి తేడా. అక్కడ ఫుల్ ఆయిల్ వేసేస్తారు, మనం ఆ ఆయిల్ వేసేటప్పుడు చూడము, ఇంట్లో వేసేటప్పుడేమో అమ్మో ఇంత ఆయిలా అని అనిపిస్తుంది అనమాట. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది తేడా. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో కప్పు ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు దోరగా వేయించేసి తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు కూడా వేసేసి కొంచెం మూత పెడుతూ తీస్తూ మగ్గించుకుంటున్నాను. మరీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసి వీటిని ఫ్రై చేసేసుకోండి. ఈ గరం మసాలా, ధనియా పౌడర్ అవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలా చేసుకోవాలో వీడియో కూడా అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. మసాలాలు ఫ్రై అయిపోయాక 1 టీ స్పూన్ పసుపు, 1.25 టీ స్పూన్ వరకు కారం. గోంగూర చికెన్లో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, సో కొంచెం కారం ఎక్కువ పడుతుంది అనమాట. దీన్ని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసేయండి. మట్టి దాంట్లో చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువగా మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి, అంటే త్వరగా ఫ్రై అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేద్దాం. ఒక ½ కేజీ చికెన్ వేసేసానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు సాల్ట్ వేసుకుంటుంటే పసుపు, కారంతో పాటు వేసేసుకోండి. నేను కల్లుప్పు వాడతాను కాబట్టి చికెన్ వేసిన తర్వాత వేసేసుకున్నాను అనమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు మనం గోంగూర రెడీ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా కొండ గోంగూర, ఎర్ర గోంగూర అంటారండి. ఇలా ఉంటుంది, కాడ దగ్గర ఒక ఎర్రగా ఉంటుంది అనమాట. ఆకు చూస్తే ఇలా వస్తుందన్నమాట. ఈ గోంగూరని తీసుకోండి. కరెక్ట్గా ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఒక గుప్పెడు అయ్యేటట్టు తీసుకోండి. గోంగూర చికెన్కి ఈ గోంగూర అయితేనే మంచి టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే ఈ గోంగూర పుల్లగా ఉంటుంది కదా, సో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర నార్మల్ గోంగూరే ఉంది అనుకుంటే దాంతోపాటు కొంచెం చుక్క కూర కూడా కలుపుకోండి. చుక్క కూర కూడా లేదంటే ఇంకా ఒక రెబ్బ చింతపండు వేసుకోండి, అంటే కొంచెం పులుపు రావటం కోసం మాత్రమే అనమాట. ఇదిగోండి మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను చికెన్ని వేరే స్టవ్ మీదకి మార్చేసానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఎండుమిరపకాయ వేసేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని వేసేసి మూత పెట్టేసి సిమ్లో మగ్గించుకోండి. చూడండి ఒక 5 మినిట్స్కి ఇలా మగ్గిపోయిందనమాట. దీన్ని స్పూన్తో ఇలా స్మాష్ చేస్తే ఒకసారి కలుపుకొని ఇంకా దీన్ని దించేసుకోండి.
ఇప్పుడు నేను చికెన్ది మళ్ళీ దీని మీదకి తీసుకొచ్చేసానండి. చూడండి చికెన్ ఎలా ఉందో చూద్దాం. ఆయిల్ పైకి తేలింది, బాగా దగ్గర పడింది, కొంచెం అడుగంటుతుంది అన్నట్టు అనిపిస్తుందండి నాకు. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేశానండి. ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 minutes వరకు ఉడికించుకుంటున్నాను. చూడండి ఇలా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని దీంట్లో కలిపేసుకుందాం. గోంగూర మరీ ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ అంత బాగోదనమాట. 1/2 kg చికెన్కి ఒక గుప్పెడు నిండా, గట్టి గుప్పెడు నిండా గోంగూర వేసేసుకోండి, సరిపోతుంది. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇంకొక 5 minutes దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూడండి ఆయిల్ పైకి వచ్చింది, బాగా దగ్గర పడింది. ఇంకొక 2 minutes తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా ఉంది. ఇంకొంచెం వాటర్ ఉందండి లైట్గా. కుండలో చేసేటప్పుడు ఒక 5 minutes ముందే ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ హీట్ అనేది ఒక 5 minutes ఉంటుంది కాబట్టి. అందుకని సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 5 minutes కూడా ఉడుకుతూనే ఉంటుందండి లోపల. దీంట్లో పుదీనా మాత్రం భలే అనిపిస్తుందండి, అస్సలు మిస్ చేయకుండా వేయండి. పుదీనా కొత్తిమీర 2 వేయండి. చూడండి ఒక 5 minutes తర్వాత ఇలా ఉంది కర్రీ. ఇది ఇంకొంచెం సేపు ఆగితే ఇంకొంచెం దగ్గర పడుతుందండి. లోపల బాగా వేడిగానే ఉందండి. చూడటానికైతే కొంచెం బాయిల్ లేదు, కానీ మీకు డ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చండి. ఇదండి గోంగూర చికెన్, స్పైసీగా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. అయితే నేను దీనికి కాంబినేషన్గా ఘీతో జీరా రైస్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట దీనికి కాంబినేషన్, ఘీ జీరా రైస్ అనేది. ఎందుకంటే ఇది బాగా స్పైస్గా పుల్లగా ఉంటుందండి, కొంచెం లైట్గా. సో ఆ రైస్లో కలుపుకొని తింటుంటే ఉంటుందండి, ముద్దకి నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయన్నమాట, అంత బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఈ గోంగూర చికెన్ని. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఆ పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, జ్యూసీగా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.